ఏమిటి? ఎందుకు ఈ మందిరాలు? ఏదో వచ్చి చేతులు జోడించి కొబ్బరికాయలు కొట్టి షడగోపురం పెట్టుకొని 10 రూపాయలు వేసుకో కాదు, ఇదంతా ప్రయోజనం కాదు. ప్రభుపాద వారు ఇప్పుడు మేము ఈ ఆలయాలు నిర్మాణం చేస్తాం దేనికోసము? ఒకే ఒక్క కారణం, వచ్చే జనాలకు, మందిరం వచ్చే జనాలకు ఇక్కడున్న భక్తులతో సాంగత్యం చేసుకొని కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇవి మా మందిరాల ప్రయోజనం. ఏ విధంగా మేము స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్తాము, ఇలా బిల్డింగ్లో చూసేస్తామా ఎన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయి, టీచర్ ఎట్లా ఉంది, ట్యూనర్ ఎట్లున్నాడు, లేక స్కూల్కి చైర్మన్ ఎవరు చూస్తామా? స్కూల్ది ప్రయోజనం ఏంటి? అక్కడికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకో, అప్పుడేమైనా జీవితం మారుతుంది. అవును లేదా? లేకుంటే కేవలం స్కూల్కి వెళ్ళి వచ్చినా అనుకో, లైఫ్లో ఏం మార్పులు, ఎట్లా ప్రవేశించినామో అట్లనే బయటకు వచ్చేస్తాం. సో కనుకనే ఇక్కడ ప్రతి ఆదివారము ఈ ప్రేమ విందు కార్యక్రమం ఉంటుంది. అందులో ఒక భాగంగా ఈ ప్రవచనం ఉంటుంది. ఎందుకోసం? కనీసం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది. వీ షుడ్ నో అబౌట్ ఇట్. దాని తర్వాత మనం దాన్ని పాటిస్తామా ఆచరిస్తామా లేదా వేరే విషయం, కానీ కనీసము తెలిస్తే ఎప్పుడైనా ఒకసారి గుర్తుకొస్తాయి. అవును, పలానా రోజు ఆ మందిరం వెళ్ళి కొన్ని విషయాలు విన్నుంటాయి, ఇప్పుడు నా జీవితంలో ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు ఈ సమస్య నేను పరిష్కారం ఏంది నాకు అప్పుడు తెలిసింది, ఇప్పుడు నేను అప్లై చేయాలి, తెలిసి ఉండాల్సింది. లేకుంటే కేవలం రావడం పోవడము, మందిరాలకు పోతున్నారు వస్తువులు, ఏమవుతుంది అక్కడ? ఏం ట్రాన్స్ఫర్మేషన్ లేదు, మార్పు ఎందుకు? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి ఏమవుతుంది? ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లేదు. సో ఇది ప్రయోజనం ఉంది, ఇది ఉద్దేశం ఉంది. మిమ్మల్ని అందరూ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూర్చున్నట్టు ఇంకా మీరు కూర్చుంటే కూడా అదే ఆశ్చర్యం. మేము చెప్పడం ముఖ్యం కాదు, మీరు కూర్చుంటారు, అది గొప్పదనం. లేకుంటే ఇప్పటి కాలంలో ఇప్పటి రోజులల్లో మంచి మంచి ఫంక్షన్ల పోతే వాళ్ళు కూర్చుంటారా? పెళ్ళిళ్ళ పోతే కూర్చుంటలేరు వాళ్ళు. అక్కడ తలంబ్రాలు పడ్డాయా లేదో, పడి చెట్లు ఉన్నాడో పీనట్టు పోతుడు, ఫస్ట్ పోయి గుడి చేసి దాని తర్వాత పోయేటప్పుడు ఒక ఫోటో క్లిక్ చేసుకొని ఎంత తొందర అయితే అంత తొందర పారుతారు. ఇక కొందరు ఫోన్ అవుతారు, స్టార్ట్ అయిందా లేదండి. ఇంకా ఊర్లో అయితే వాళ్ళంతా చనిపోతే ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంకా ఇంత దారుణంగా పరిస్థితి అయిపోయింది. కొన్ని గ్రామాల లెవెల్లో అనౌన్స్మెంట్ చెప్పారు, అనౌన్స్మెంట్ అయిన 30 నిమిషాల లోపల మీరు రాకపోతే 500 రూపాయలు దండు పడ్డారు. చెప్పండి, అనౌన్స్మెంట్ చెప్తారు కదా ఊళ్ళో, మన దగ్గరికి దాన్ని మాట మైక్ చెప్తే 30 మినిట్స్ లోపల రాకపోతే ఆ సంఘం సభ్యులకు 500 రూపాయలు జరిమానా. చూడ భయం పోతుంది, అట్లా పరిస్థితి అయిపోయింది. కానీ చూసుకురా అయింది లేదు, టైమర్ అట్టున్నట్టు. ఎందుకంటే విషయాలు తెలియక మనం ఎందుకు పోవాలి, టెంపుల్కి ఎందుకు పోవాలి, ఎవరైనా చనిపోతే ఎందుకు పోవాలి, ఫంక్షన్లకు ఎందుకు పోవాలి, ఏంటంటే ఎందుకు పోవాలి? ఏం తెలుగు ఒక్కడే తెలిసింది. ఎటు పోయినా, చచ్చిపోయినా, పుట్టినా, మధ్య లగ్గమైన బస్ ఒక్కడే తెలిసిపోయింది. ఈ గుడి ఇంకా పీకుడు, ఇదే కేంద్రం అయిపోయింది. ఇక్కడ ఫంక్షన్ రమ్మనేది అంటారు, మెనే ఉందని చెప్పి మెనే ఉంది చెప్పిన అనుకోలేదు, ఇలా ఫుల్ వెజిటేరియన్ క్యాన్సల్, ఇంకో ఫంక్షన్ లేదు అటు. ఇటువంటి పరిస్థితి. కనుకనే ఇటువంటి సమావేశాలు ఏమిస్తుంది మనకి, అట్లీస్ట్ కనీసం కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. ఏందో విషయాలు? వాళ్ళు ఎవరు మనకేం తెలుసు? దేవుడు. దాని తప్ప ఇంకేం తెలుసు? దేవుళ్ళు అని వచ్చినాము, మొక్కుతున్నాం పూర్తి. కేవలం దేవుడే కాదు, ఈజ్ సంథింగ్ మోర్ అండ్ బియాండ్ దెన్ దేవుడు. అయినా దేవుడి కంటే ఇంకా ఎంతో గొప్పమైన వ్యక్తులు. మరి నేను ఎవరిని, నేను ఎందుకు వస్తున్నా,
అతను కూడా వచ్చి ఎందుకు చేతులు ఓడిస్తున్నాడు, అతను కూడా వచ్చి నేను ఎందుకు దండం పెడుతున్నాను, నేను ఎవరిని, అతనికి నాకు సంబంధం ఏముంది. ఫస్ట్ విషయం ఏంది, అతడు ఎవరు, అతను ఎవరు. రెండో విషయము, నేను ఎవరు. దీని విషయము ఏ స్కూల్లో చెప్పడం జరుగుతుంది, ఏ కాలేజీలో చెప్పడం. స్కూల్ ఏం చెప్తారు, వ్యాస రచన రాస్తారు. ఒక వ్యాసం ఏంది, హూ ఎమ్ ఐ మై సెల్ఫ్, నా పేరు ఇది, నా ఊరి ఇది, నా అయ్య పేరు ఇది, అవును లేదా, నా హైట్ ఇంత. కానీ అవన్నీ దేని, అవన్నీ శరీరం. ఈ శరీరం ఒక పేరు ఉంది, అవును లేదా, ఈ శరీరం ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఈ శరీరం ఒక గ్రామానికి చెందింది, ఒక సిటీకి చెందింది. మళ్ళీ ఇవన్నీ మారచ్చు, అవును కదా. ఊరు మార్చుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు, అన్నీ మార్చుకోవచ్చు. కానీ ఒక్క విషయం మనం ఎన్ని మార్చుకున్నా ఒక్క విషయం మీద అది ఎన్నడూ మారదు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం అందరము మన ఇంటికి వెళ్తే కొన్ని ఫైల్స్ కొన్ని చూసుకుంటే డాక్యుమెంట్స్ అందులో మన చిన్నప్పటి ఫోటోలు కనబడుతుంది, ఉన్నాయా లేవా. దాని తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ ఉండొచ్చు, ఇంటర్ పాస్ అయినప్పుడు ఫోటోలు ఉండొచ్చు, హాల్ టికెట్ మీద పెళ్లి ఫోటోలు ఉన్నాయి. అవన్నీ ఫోటోలు చూస్తే ఒక్క ఫోటో కూడా మ్యాచ్ లేదు, అన్నీ వేరు వేరు ఉన్నాయి, అవును లేదా. కానీ ఎవరిని అడిగితే ఏమంటాము, ఎవరి ఫోటో, ఏ ఫోటో, ఎవరి ఫోటో, అది నా ఫోటో అని చెప్తాను. చూస్తాను ఏం పోలికలు లేవు. శరీరం మారినా ఒక్క విషయం మాత్రం మారలేదు, ఏంది, ఏం మారలేదు. ఇది కూడా నేనంటా, ఇది కూడా నేనంటున్నా. దేహం మారింది, దేహం మారిపోయింది. 10 ఏళ్ళ ముందు ఎట్లున్నావు, ఎట్లా ఉన్నావా, అంటే చిన్నప్పుడు ఒకటి మొక్కట్లున్నారా, చాలా ఫేస్ చేంజ్ అవుతుంది, హైట్ చేంజ్ అయింది, బాడీ చేంజ్ అయింది. అప్పుడు ముఖం మీద గడ్డ మిసం ఉండదు, ఇప్పుడు ముఖం నుండి ఉండదు. కానీ జీవితంలో మనం ఎన్ని పేర్లు మార్చుకున్నా, ఊరు మార్చుకున్నా, ఏది మార్చినా ఒక్కటి మాత్రం మారదు, ఏంటి, అది నేను, మైసెల్ఫ్, నేను. కానీ ఆ నేను అన్న విషయం ఎవరు తెలియదు. ఎన్ని గుర్తింపులు ఉన్నా అది దేంతో సంబంధించింది, దేహంతో సంబంధించిన గుర్తింపులు. కానీ నా గుర్తింపు ఏంది, అది మాత్రం హూ ఎమ్ ఐ. తో కనుకనే భగవానుడు ఎవరు, ఆ కృష్ణుడు ఎవరు, నేను ఎవరిని, అతనికి నాకు సంబంధం ఏముంది. ఇంకా సంబంధం ఇచ్చిన తర్వాత నేను చేయాల్సిందేంది. ఈ వాస్తవం 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నల విషయము ఎక్కడ ఎవరు కూడా చర్చిస్తలేరు. ఏ స్కూల్ లేదు, ఏ ఇంట్లోకి లేదు, ఏ కుటుంబంలో లేదు, ఏ కులంలో లేదు, ఏ కాలేజ్లో, ఏ యూనివర్సిటీలో కూడా ఈ విషయం చెప్తలేదు, ఏంది, నేను ఎవరిని. తో కనుకని అందరి జీవితంలో ఒక పెద్ద ప్రశ్న చిన్న వచ్చేస్తుంది ఒక సమయం వచ్చేసరికి, బిగ్ క్వశ్చన్ మార్క్. దాన్ని ఇంగ్లీష్ అంటారు ఐడెంటిటీ క్రైసిస్, దాని తెలుగు తెలియదు. ఐడెంటిటీ అంటే గుర్తింపు, క్రైసిస్ అంటే ఏంటి, ఒక పెద్ద సమస్య. ఐడెంటిటీ క్రైసిస్. తో కనుకనే జీవితంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. ఈ 4 విషయాలు ఫస్ట్ తెలుసుకోవచ్చు. హూ ఎమ్ ఐ, నేను ఎవరిని. హూ ఇస్ గాడ్, దేవుడు అంటే ఎవరు. మూడోది, వాట్ ఈజ్ మై రిలేషన్షిప్ విత్ హిమ్, అతనికి నాకు సంబంధం ఏమిటి. ఇంకా వాట్ ఎమ్ ఐ సపోజ్ టు డూ ఇన్ దట్ రిలేషన్షిప్, ఆ సంబంధం నేను చేయాల్సింది. ఎప్పుడైతే మనం ఈ 4 ప్రశ్నలకు సమాధానం వెతుకుతామో, లేక వెతుకుడు ప్రారంభిస్తామో, వాస్తవంగా అప్పుడే మనం మానవులం అవుతాము, అప్పుడే మనం మనుషులం అవుతాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన జీవితంలో ఈ ప్రశ్నలు వచ్చినాయి, దీని విషయం ఆలోచించినాము, ఎంత ఆలోచించినా. వాస్తవంగా ఈరోజు అందరూ బ్రతికేలాగా గడిపే జీవితం ఎట్లుంది, ఒక పశువు లాంటి యానిమలిస్టిక్ లైఫ్. ఎందుకు, ఇక్కడ పశువులు ఏం చేస్తున్నాయి, ఆహార, నిద్ర, భయం అవుతుంది. వాట్ ఆర్ యానిమల్స్ డూయింగ్, ఆహారం, తిడు. మనం చెప్తున్నావా, చెప్తున్నావా లేదా,
రెండోది బాగా ఇన్న తర్వాత వినదే నిద్ర లేదా ఆహార్ నిద్ర మనం అంటున్నాము పశువులు అంటే లేదా ఆహార్ నిద్ర భయ్ మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాము ఈ శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాం. పశువు ఎక్కుంది ఒక్కొక్క ఇట్లా హఠను అట్లా అంటే పారిపోతుంది, కట్టె చూస్తేనే పారిపోతుంది, రవ్వ చూస్తే పారిపోతాం లేదా. ఇక నాలుగోది సంతానోత్పత్తి ఆహార్ నిద్ర భయ ఇంకా మైతుంది. పశువులు చేస్తున్నాయి, మనం చేస్తున్నాం. ఏం తేడు ఉంది? ఏం తేడు వాళ్ళ మధ్యలో? వాళ్ళ ఇంకా మన మధ్యలో ఉన్న తేడా ఏమిటి? తేడా ఒక్కటే, మనకు విచక్షణ జ్ఞానం ఉంది అంతే. వీటికి విచక్షణ జ్ఞానం ఉన్నగానే ఎంతవరకు ఉంది? ఈ 4 వరకే. తిండి ఎక్కడ, నిద్ర ఎక్కడ, నా సుఖం ఎక్కడ, ఇంతే తప్ప దాంట్లో ఎక్కువ ఆలోచించాలి. మనం ఇప్పుడు ఎలా తెలుస్తాం? అదే విధంగా జీవితంలో నీకు అదే భావంతో జీవితంలో ఎన్నో వస్తు విషయాలు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. కానీ జీవితంలో అనుకున్నట్టు ఏం జరిగింది, అనుకుంటే ఏం జరిగింది. ఇక జరగకపోయేసరికి ఫ్రస్ట్రేట్ అయిపోతాం, నిరాశ. కనుకనే ఏం చేయాల్సింది? ప్రయత్నం చేయకూడదా? చేయాల్సింది. ప్రయత్నం చేయాల్సింది. వీ హ్యావ్ టు ట్రై, వీ హ్యావ్ టు ఎండేవర్. కానీ కొన్ని విషయాలు మర్చిపోకూడదు. ఏంది? ఆ ప్రయత్నంతో పాటు ఏం చేయాల్సింది? ఆ ప్రయత్నంతో పాటు ఏం చేయాల్సింది? కృష్ణుడు అర్జునుడికి కేవలము యుద్ధము చేయమని చెప్తలేడు. అర్జున యుద్ధం చేయ, మనకు తెలిసింది అర్జున యుద్ధం చేసి కృష్ణ అర్జున యుద్ధం చేయించాడు, అంతే అంతే తెలుసు. కానీ కేవలం యుద్ధము చేయమని చెప్పలేదు. ఏం చెప్తుండు? తస్మాత్ సర్వేష కాలేషు, తస్మాత్ కనుకనే, దేర్ఫోర్, తస్మాత్ సర్వేషు అట్ ఆల్ టైమ్స్, అన్ని సమయంలో, తస్మాత్ సర్వేష కాలేషు, సర్వ అంటే అన్ని, సర్వం, కాలేషు సమయంలో. అర్జున అన్ని సమయంలో నువ్వు చేయాల్సింది ఏంది? మాం అనుస్మర, నన్ను స్మరించు. మళ్ళీ కేవలం స్మరిస్తాంగా ఏం చెప్తుండు? మాం అనుస్మర యుద్ధశ్చ. యుద్ధశ్చ అంటే ఏంది? కొంచెం నిద్ర ఒకటి స్పెషల్ ఎఫెక్ట్ ఉంది మధ్యాహ్నం ఇప్పుడు కదా, కొంచెం నిద్ర అలవాటు ఉంటుంది. ఇంకా సండే అంటే ఇప్పుడు చల్లటి వాతావరణం నిద్ర దొరుకుతాయి కొంచెం. ఇక క్లాస్ కోసం నిద్ర దొరుకుతుంది. మంచి మంచి ట్యాబ్లెటే పనిచేయదు, నిద్ర ట్యాబ్లెట్, అది ఉపన్యాసాలలో పనిచేస్తుంది. మంచి మంచి ట్యాబ్లెట్ తీసుకుంటే నిద్ర రాదు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఉపన్యాసంలో కూర్చుని ఉంటారు, హాయిగా నిద్ర దొరుకుతాయి. ఇక గంట సేపు హాయిగా దొరుకుతారు. మళ్ళీ ఎప్పుడు లేస్తారు? మహాప్రసాదే గోవిందే. ప్రసాదం ప్రార్థన స్టార్ట్ అయిన అప్పుడు అందరూ నిద్ర. అరే ప్రసాదం స్టార్ట్ అయింది. ఎందుకు ఉపన్యాసంలో నిద్ర ఎందుకు వస్తుంది తెలుసా మీకు? మీపైకి సగం మంది నిద్ర అవుతున్నారు, కానీ ఎవరు వెళ్తారు? ఎందుకు చదువుతున్నాను చెప్పండి. ఉపన్యాసంలో కూర్చుంటే టీవీ చూస్తూ నిద్ర రాదు, మొబైల్ అడుగుంటే నిద్ర రాదు, కానీ ఉపన్యాసంలో కూర్చొని నిద్ర వస్తుంది లేదు చాలా మందికి. అరే ఒప్పుకోండి, ఇది ఫ్యాక్టు, భయపడకండి. శివుడు కూడా పార్వతికి ఉపన్యాసం చెప్తా ఉంటే ఆమె నిద్రపోయింది తెలుసా మీకు? మీ లెక్కేంత. సాక్షాత్ దుర్గాదేవి, మహామాయ దుర్గాదేవి నిద్రవుతుంది. శివుడు కైలాసంలో కూర్చోండి పార్వతికి పద్మపురాణం చెప్తుండు. పార్వతి దుర్గా కథ చెప్తే ఏమన్నా సిద్ధం ఏమవుతుందా అంటే ఇది వింటున్నట్టు. ఇంకా ఒక సమయం వచ్చింది, పార్వతి నిద్రపోతుంది, మూడు మర్చిపోతుంది. పక్కన వృక్షం మీద చిలుక ఉంది,
ఆ చిలుకకు కృష్ణుని విషయం వింటే ఇంత ఆనందం వస్తుంది. ఎందుకంటే శివుడు ఎవరు చెప్తాడు? వైష్ణవుల పైకి గొప్పమైన వైష్ణవుడు శివుడు. శివుడు అక్కడిక్కడ ముచ్చట్లు పెట్టాడు. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఫాల్తు ముచ్చట్లు, మరి ఇల్లు పట్టుకుందామా, మార్కెట్లో పోదామా, షాపింగ్ చేసుకుందామా, కొత్త ఇల్లు తీసుకుందామా, చీరలు కొనుక్కుందామా, నగరగల కావాలని చెప్పి పండుగ వస్తుంది, ఇవన్నీ ముచ్చట్లు పెట్టాడు శివుడు పార్వతిని. కైలాసంలో శివుడు పార్వతిని ఏం ముచ్చట్లు పెడుతున్నాడు? కేవలం కృష్ణుని విషయం. కృష్ణ కథ చెప్తా ఉంటే పార్వతి మధ్యలో మనంగా సడన్గా నిద్ర అవుతుంది. వృక్షం మీద చిలుక ఉంది, చిలుకకు ఆ కృష్ణ కథ వింటూ ఎంతో ఆనందం వస్తుంది. ఈమె అనకపోతే శివుడు కథ ఎప్పుడు బంద్ చేస్తాడు, మానేస్తాడు. కనుకనే పార్వతి నిద్రపోయింది. దుర్గమ్మ ఆలోచించారు, మీ దుర్గమ్మ అష్టభుజాలు చూసారు నా ఫోటో ఇట్లా పార్వతి పడుకున్నాడు. ఆమె నిద్రపోయింది. ఇక చిలుక ఆ శుక ఆయన కాసేపు అయిసారికి మధ్యలో శివుడు చూడాలి. ఈమెతే మొత్తము ఇవో ఇట్లా అయిపోయింది. దుర్గాదేవి చూసారు, దుర్గాదేవి ఫోటో ఇటువంటి ఫోటో. మనం దుర్గాని ఎప్పుడు సింహం మీద కూర్చోండి అసురుణ్ణి మహిషాసురుని మర్దదేశం చూసాం, మనం ఇట్లా చూసామా? చూడలేదు. అది కైలాసంలో చూడాలి అంతే. కైలాసం అంతే కనబడుతుంది దుర్గాదేవి అస్వరూపం. ఆయన మొత్తం నిద్రపోయింది. ఇప్పుడు శివుడు మరి అని ఎవరు అంటారు? మరి అని ఎవరు పలకరిస్తారు? చూసరికి చిలుక ఉంది. శివుడు కోపం వచ్చారు. నా కథ విని ఆరోగ్యం ఎట్లా వచ్చింది? శివుడు ఆ చిలుకను చంపడపోయాడు. అప్పుడు ఆ చిలుక ఎగిరి ఎట్లా వచ్చింది? వ్యాస్ మహర్షి వాళ్ళ భార్య వాళ్ళ గర్భంలో ప్రవేశించింది. అది మళ్ళీ ఆయన ఎట్లా జన్మించిండు? శుకదేవ గోస్వామి. ఆ శుకదేవ గోస్వామి, శుక అంటే చిలుక. ఆ శుకదేవ గోస్వామి తర్వాత భవిష్యత్తులో పరీక్షిత్ మహారాజుకి ఈ శ్రీమద్ భాగవతం చెప్పిండు. అంటే శివుని నోటి నుండి ఏ భాగవతం విన్నాడో, కృష్ణులు విన్నాడో అదే కృష్ణ కథ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తుండు. కనుక ఇట్లా అంటే ఎందుకు చెప్తున్న విషయం అంటే చిక్కుపడకూడదు. అయ్యో క్లాస్ నిద్ర వస్తుంది ఎట్లా కొందరు నిద్ర మమ్మల్ని చూస్తే ఎట్లా అని బయట వెళ్ళిపోతారు. భయపడి పార్వతి నిద్రపోతాడు. సుభద్రకు నిద్రపోయింది. అర్జును సుభద్రకు చక్రవ్యూహంలో ప్రవేశించి చెప్తున్నమాట పద్మవ్యూహం. అప్పుడు సగం నిద్రపోయింది. ఎట్లా జ్వరాల్లో అంతరిగింది. అది బయటపడే విషయం వరకు నిద్రపోయింది. ఎటువంటి సత్సంగాలకు వస్తే నిద్ర ఎందుకు వస్తుంది? చెప్పండి, ఎందుకు వస్తుంది? ఎందుకంటే సత్సంగాలు వచ్చిన తర్వాత, ఇటువంటి భక్తుల సమావేశం వచ్చిన తర్వాత మన మనసుకు బాధ పెట్టే, మనసుకు ఆందోళనలు కలిగించే అన్ని బాధలు ఏమిటాయి? తొలగిపోతాయి. మనసు అన్ని బాధలతో విడిపోతుంది. టెన్షన్లు అన్నీ పారిపోతాయి. మనసు లైట్ అయిపోతుంది. లైట్ అయ్యేసరికి ఏమవుతుంది? టెన్షన్తో నిద్రతుంది. ఇక్కడికి ఏమైతుంది? ఫస్ట్ పని కృష్ణ కథది పవర్ ఏంది? కృష్ణుని విషయం వింటూ ఉంటే ఆ టెన్షన్లు ఏమిటాయి? అరే మనకి ఇక్కడ స్థలం లేదు. ఇక ఆ టెన్షన్లన్నీ ఒక్కొక్కటి బయట పడుతవుతాయి. ఎట్లెట్లా టెన్షన్లు బయట పడుతవుతాయో మనసు చాలా రిలాక్స్ అయిపోతుంది. ఆ రిలాక్స్ అయ్యేసరికి మధ్య మధ్యలో ఇట్లా స్పెషల్ ఎఫెక్ట్ అవుతుంది. కనుకనే కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తుండు? తస్మాత్ సర్వేష కాలేషు, ఓ అర్జున అన్ని సమయంలో నువ్వు చేయాల్సింది మాం అనుస్మర యుద్ధశ్చ, నన్ను స్మరించు. కానీ కేవలం స్మరిస్తూనే ఉండకు. నువ్వు శత్రువునివి, నువ్వు వీరునివి, నువ్వు ఒక యోధునివి. నువ్వేం చేయాల్సింది? నీ కర్తవ్యం, నీ ధర్మం ఏమిటి? యుద్ధము చేయడం. కనుకనే నన్ను స్మరణిస్తూ యుద్ధం చేయి. ఇప్పుడు బయట జనరు భగవద్గీత ఏం నేర్పుతుంది? కర్మ చెయ్యు, కర్మ చెయ్యు, కర్మ చెయ్యు, బస్ ఇంతే.
అరే బాబా, భగవద్గీతలో కర్మ ఇది ప్రాథమిక మెట్టు. దట్ ఈస్ అన్ ఏబిసిడి ఆఫ్ భగవద్గీత. దట్ ఈస్ నాట్ ద పిహెచ్డి డిగ్రీ. భగవద్గీత స్టార్ట్ అవుతుంది ఏంటని, ఫస్ట్ కర్మ చేయు. అది ఆరంభ స్థాయి, అది ఆరంభ దశ. మన తర్వాత చివరికి ఏం చేయాల్సింది, ఆ కర్మను భగవంతునికి సమర్పించాల్సింది. యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్ తపస్సస్సి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏమని చెప్పుకుంటూ, మద్ అర్పణం, నాకు అర్పించు. సో ఎప్పుడైతే వ్యక్తి తన చేసే కర్మ, ఆ కర్మ ద్వారా పొందే ఫలంని ఆ భగవాన్కి సమర్పిస్తాడో, అప్పుడు అదే కర్మ ఏమవుతుంది, ఆ కర్మ భక్తిలో మారుతుంది. సో కనుకనే కృష్ణుడు అర్జునుడికి కేవలము యుద్ధము చేయమని చెప్తాడు, కేవలము నీ కర్మ చేసుకో అర్జున అని చెప్పాడు. ఏం చెప్తుండు, భక్తి చేయు. ఎట్లా అనుకోవద్దు, భక్తి చేస్తే మిగతా పనులన్నీ చేయొద్దా, అట్లా కాదు. ఈ రెండు వేరే వేరే కాదు. ఇవి దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్, దే ఆర్ వన్ అండ్ ద సేమ్. ఎప్పుడైతే మన కర్మ ఫలంను మనం కర్మను భగవంతుని ప్రత్యార్థం కోసం, ఏ విధంగా అయితే అర్జునునికి యుద్ధము చేయాలని కొంచెం కూడా కోరిక లేకుండా, మీరు గీత మొదటి అధ్యాయం చదివితే మొదటి అధ్యాయం పేరు ఏముంది, అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏంది, బాధ. అర్జున్ బాధపడుతుంది, నేను యుద్ధం చెయ్య, చేతుల చిప్ప పట్టుకొని బిచ్చ పట్టుకొని బతుకుతా, కానీ యుద్ధం మాత్రం చెయ్యను. కిందో రాజ్యేన గోవింద, ఓ గోవింద నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఐశ్వర్యం వైభవం ఏమొద్దు, నేను అడవిలోకి వెళ్ళిపోతా. అది అర్జునుడి భావం. అర్జునుడికి యుద్ధం చేయాలని ఏం లేదు, అయినప్పటికీ యుద్ధం ఎందుకు చేసిండు, ఎందుకు చేసిండు, తన కోసం కాదు, రాజ్యం ఐశ్వర్యం వైభవం కోసం కాదు, కేవలము కృష్ణుని ప్రత్యార్థం కోసం. జస్ట్ బికాస్ కృష్ణ వాంట్స్ ఇట్. సో కనుకని ఎప్పుడైతే మనము చేసే ప్రతి ఒక్క కర్మ, ప్రతి ఒక్క కార్యము మనము కృష్ణుని యొక్క ప్రత్యార్థం కోసం చేస్తాము, ఇంకా కర్మ ద్వారా పొందే ఫలము అది యశం కావచ్చు, అపయశం కావచ్చు, కీర్తి కావచ్చు, అపకీర్తి కావచ్చు, ఏదొచ్చినా కృష్ణ ఇది మీకే అర్పణ చేస్తున్నాను. కాయేన వాచా మనసేంద్రియాత్మా బుద్ధాత్మనా ప్రకృతి స్వభావత్ కరోమి యజ్ఞం సకలం పరోస్మి నారాయణితి సమర్పయామి. సమర్పయామంటే ఇది సమర్పించు. ఎప్పుడైతే తన శరీరంతో, తన మనసుతో, తన శబ్దంతో, తన ఇంద్రియాలతో, కాయేన అంటే ఏంటి, శరీరము, కాయేన వాచ తన శబ్దము, కాయేన వాచ మనసేంద్రియ తన మనసుతో, తన ఇంద్రియాలతో, బుద్ధితో, బుద్ధాత్మనావ ప్రకృతి స్వభావత్ తన గుణాలతో, తన స్వభావంతో చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ఎప్పుడైతే మనము భగవంతుడు సమర్పిస్తామో, ఒక యజ్ఞంలాగా. యజ్ఞంలో ఏమిస్తాం మనం అందరం చూశారు, యజ్ఞం చేసినప్పుడు ఏమిస్తాం వాళ్ళు, స్వాహ అని అగ్నిలో వస్తువులు సమర్పిస్తాం. స్వహ అంటే స్వహ అంటే ఏంటి, అది సమర్పించడం. తో కరోమి యజ్ఞం సకలం పరస్మి నారాయణకి సమర్పయాను. తో అర్జున యుద్ధం చేస్తున్నాడు. అర్జున ఏం చేస్తున్నాడు, కురుక్షేత్ర రంగంలో యాగం చేస్తుంది. అర్జున కురుక్షేత్ర రంగంలో యాగం చేస్తుండు. దేంతో, సమితలతో కాదు, నెయ్యితో కాదు, లేక కట్టె చెంచాతో కాదు, దేంతో, ధనుష్యాల బాణాలతో. ఎందుకంటే కేవలం కృష్ణుని ప్రత్యార్థం కోసం ఆయన యుద్ధం చేస్తుంది. ఎందుకంటే కృష్ణుడికి కావాలి యుద్ధం, కృష్ణుడు ఇష్టపడుతుండు. తప్పుడు ఆ కర్మ ఏమవుతుంది, ఆ కర్మ భక్తిలో మారుతుంది. ఇంకెప్పుడైతే కర్మ భక్తిలో మారుతుందో అప్పుడు ఏమవుతుంది, మనము కర్మ బంధనాలకు వెళ్ళే ముక్తులైతే అవుతాం. లేకుంటే ఈ భౌతిక జగత్తులో ఒక నియమం ఏముంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఏంది, ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇప్పుడు మనం అందరం స్కూల్లో కాలేజ్లో చదువున్నాం, అవును లేదా?
మనం ఏ కార్యం చేసినా, ఏ చర్య చేసినా దానికి సరైనటువంటి సమానమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది. ఆ ప్రతిచర్యను, ఆ రియాక్షన్ అనుభవించడానికి మళ్ళీ పుట్టుకం ఉంటుంది. నువ్వు ఉండాల్సిందే కదా. మళ్ళీ పుట్టినామంటే మళ్ళీ ఏముంటుంది? పుట్టిన వారికి ఏముంటుంది? మరణం ఉంటుంది. అవును లేదు, తప్పుతుందా? కానీ మరణం పడిన ముందు ఏముంటుంది? పుట్టుక ఇంకా మరణం మధ్యలో ఏముంటుంది? ఏముంది పుట్టుక మరణం మధ్యలో? ముసల్తనము, ఇంకా వ్యాధులు. వాస్తవంగా ఇవే ఈ భౌతిక సంసారమి 4 ముఖ్యమైన సమస్యలు. మనం అంటాము, నాకు జాబ్ లేదు, నాకు ఇల్లు లేదు, నాకు పెళ్లి లేదు, నాకు పిల్లలు లేరు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు సమస్యలు. దే ఆర్ నాట్ ద ప్రాబ్లం. అవి సమస్యలు లేవు. సమస్యలు ఏముంది? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. కృష్ణ ఏం చెప్తుంది గీతలో? నిజమైన సమస్యలు ఏముంది? పుట్టుకము, ముసల్తనం, వ్యాధులు, మరణం. ఇష్టమా ఎవరికన్నా? ఈ సమావేశం ఉన్నవారికి ఎవరికన్నా మరణం ఇష్టమా? కావాలా ముసల్తనం? కావాలా? నీకు ముసల్తనం కావాలా? ఇంటికి తెల్లవాడాలా? అది మూతులు ఉన్న పని రాలిపోవాలా? ఇంత కొన్ని మొక్కలు అట్లా భగవంతా పనులు రాలుకుని వాళ్ళు మొక్కలు. ఈ కర్రెట్టుతో నీ బోర్ అయిపోయినా కొంచెం తెల్లగా వచ్చిన మంచిగా ఉండు. మొక్కలు అట్లా పేరు మొక్కుతురా. ముసలు కూడా మొక్కరు. నేను ముసలు దాన్ని ఆల్రెడీ ముసలు అయిపోయారు కానీ మొక్కరు. ఇంకా మనం ఎవరు కూడా ఇట్లా మొక్కుతామా? మెట్పల్లిలా కొరుకులా కొత్త హాస్పిటల్ వచ్చింది, అందరు చెప్తారు మంచిగా ఉందట, ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, బెడ్లు మంచిగా ఉన్నాయి, లైట్లు మంచిగా ఉన్నాయి, నర్సు మంచిగా ఉన్నారు. ఆడు పోయిండు, వీడు పోయిండు, నేను కూడా వారం రోజులు ఉండొచ్చు మంచిగా ఉండు. భగవంత ఒక వారం రోజులు నిన్న రోగం రాని హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను మొత్తం ఎవరన్నా. కానీ పోతున్నా లేదా? హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నామా లేదా? సో నిజమైన సమస్యలు అంటే ఏంటి? అందరికీ సమానం ఉండాలి. పుట్టుకం సమానమా? మరణం సమానమా? ముసల్తనం సమానమా? రోగాలు సమానమా? కానీ ఎవరు ఇష్టపడరు? ఇష్టపడదు ఎవరన్నా? కానీ ఎవరు తప్పించుకోరాదు? తప్పించుకోవచ్చా? తప్పించుకోవచ్చు. నువ్వు కొంచెం నూకొచ్చు, ఎంటికలతో డై పెట్టుకోవచ్చు, కొంచెం పళ్ళు రాకపోతే డెంచర్ పెట్టుకోవచ్చు. కానీ ఏమవుతుంది? ఏదైనా ఫంక్షన్లో పోయినా అనుకో, తినంగా ఆ డెంచర్లో పళ్ళు అట్లా పడతాయి టేబుల్లో. మరి ఇప్పుడు అమ్మాయి మంచిగా ఉంటే ముసలాడికి వచ్చారు. కనుకనే నిజమైన సమస్య అంటే ఏంది? జన్మ మృత్యు జర ఇంకా వ్యాధి. జర అంటే ముసల్తనం. సో ఈ వీటిని మనము ఈ వీటి నుండి బయటపడాలని ఇంట్లో తప్పించుకునే ప్రయత్నం చేయాల్సి. మిగతా సమస్యలు కావు. పైసా లేదు, జాబ్ లేదు, పెళ్లి లేదు, దే ఆర్ నాట్ ద ప్రాబ్లమ్. అవన్నీ అర్థమైపోతాయి. దే ఆర్ నాట్ ద ఇష్యూ. నిజమైన ఇష్యూ ఉంది. జన్మము, మరణము, ఇంకా దాని మధ్యలో ముసల్తనం, ఇంకా రోగాలు. ఈ వీటిలోకి వెళ్ళి బయటపడే మార్గం ఏముంది? భక్తి. తో కనుకనే కర్మను మనం భక్తిలో మారితే అర్జున్లాగా అప్పుడు ఏమవుతాము? కర్మ బంధనాలకు వెళ్ళే బయటపడతాం. అంటే ఏంది? మళ్ళీ తిరిగి ఈ భౌతిక జన్మంలో, ఈ భౌతిక లోకంలో, ఈ అహిక లోకంలో మనకు పుట్టుకం ఉండదు. ఇక పుట్టుకం లేకపోయేసరికి మరణం ఉండదు. పుట్టుకం లేకపోయేసరికి వ్యాధులు ఉండవు. పుట్టుకం లేకపోయేసరికి ముసల్తనం ఉండదు. ఇక్కడ పుట్టే వాళ్ళు ఎక్కడ పుడతాం మనం? ఆ లోకంలో పుడతాం, ఈ లోకంలో కాదు. ఇంకా ఆ లోకంలో మరణము, ముసల్తనము, వ్యాధులు ఇది అక్కడ ఏం లేవు. అక్కడ దుఃఖము, శోకము, ఇబ్బందులు, ఆటంకాలు ఏం లేవు. అక్కడ కేవలము ఆనందమే ఆనందం. అదే కదా మనకు కావాల్సింది. మన జీవితంలో కావాల్సింది ఏంది? మనం ఇల్లు బయట బోర్డు పెట్టుకోవచ్చు, హ్యాపీ హోమ్ అని. చాలామంది ఇంటి బయట బోర్డు పెట్టుకుంటారు, శాంతి నిలయం. లోపల ఎప్పుడు కొట్లాడలేదు. అవును లేదు,
భార్య భర్తలు కొట్లాడుతారు, కొడుకు తల్లి పండుగ కొట్లాడుతారు, కానీ బయట మూడేముంది? శాంతి నిలయం. మనందరి కోరిక అదే. మనందరికీ శాంతి కావాలి, మనందరికీ ఆనందం కావాలి. కోరిక ఇది నిజమైన కోరిక, ఎందుకంటే అదే ఆత్మది స్వభావం. ఆత్మ వైకుంఠంలో భగవంతుని సేవలో ఎప్పుడు ఆనందం ఉంటుంది. అటువంటి ఆనందంగా ఉండే ఆత్మ ఆ వైకుంఠం వదిలేసి ఎప్పుడైతే కుంఠంలోకి వచ్చేస్తుందో, వైకుంఠంలో ఉన్న ఆత్మ, దివ్యమైన ఆత్మ అనుభవించే ఆత్మ, ఉత్సాహంగా ఉల్లాసంగా యౌవనంతో ఉండే ఆత్మ, కాలంతో ప్రభావితం కానటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక జగతంలో అహిక లోకములకు పతనం చెందుతుందో ఇప్పుడు ఏమవుతుంది? ఈ కుంఠంలోకి వచ్చేది. వైకుంఠంలోకి వెళ్ళి ఎక్కడికి? కుంఠంలోకి వచ్చేది. కుంఠంలోకి వచ్చేసరికి ఈ కుంఠం యొక్క చట్టాలు ఆయన మీద వర్తిస్తాయి. ఇప్పుడు మనం కదా ఒక ఊరు పోతే ఊరి చట్టాలు ఉంటాయి. ఆ ఊరిలో వచ్చినామంటే ఫాలో అవడే కదా. ఇప్పుడు నువ్వు సౌదీ పోయి నేను తాగుతా అంటే దొరుకుతుందా? ఇంట్లో కూడా ఎత్తారు. నేను దుబాయ్లో నేను తాగినా, డ్యూటీ ఫ్రీ కొన్నా, ఎయిర్పోర్ట్లో బాటిల్స్ కొన్నా, జానీ వాకర్, ఇక్కడ దొరక ఎందుకు? రూల్ అప్లైస్. అదేవిధంగా కుంఠంలో ఖర్చుపడ్డావా ఏమవుతుంది? జన్మ మృత్యు జరా వ్యాధి, ఆటంకాలు, ఇబ్బందులు, బాధలు, ఆ సుఖాలయంలోకి వెళ్ళి దుఃఖాలను పడిపోతాము. కనుకనే ఎప్పుడైతే కర్మను భక్తిలో మార్చేస్తామో ఏమవుతాము? మళ్ళీ కుంఠంలోకి వెళ్ళే వైకుంఠంలో జన్మిస్తాము. ఆ కృష్ణుని అందుబాటులో, కృష్ణుని ఆధ్వర్యంలో, కృష్ణుని సేవ చేసుకుంటా ఎంతో మన ఇంటికి వెళ్ళిపోతాము. ఎంతో ఆనందంగా శాశ్వతంగా అక్కడనే ఉంటుంది. మళ్ళీ తిరిగి అచ్చడు ఉండదు. కృష్ణ ఏమని చెప్తుంది గీతలో? నతత్ భాషతే సూర్యో, నా లోకం ఎటువంటిదో అని వివరించి చెప్తుండు. ఒక చిన్న వివరణ ఏమి చెప్తుండు? నతత్ భాషతే సూర్యో, నా లోకంలో మొత్తం వెళ్తురుంది. ఈ లోకంలో కూడా వెళ్తురుంది, కానీ ఆ వెళ్తురు కారణమైంది లైట్లు. బయట పోతే సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, అమావాస్య రాత్రి చుక్కలు లేకపోతే చుక్కతో అవుతుందా వెళ్తురు? ఎలక్ట్రిసిటీ అవును లేదా? మూడే కారణాలు లేదు. సూర్యుడు, అది ఎలక్ట్రిసిటీ, లేకపోతే చంద్రుడు, మూడే. కానీ కృష్ణ చెప్తుండు నా లోకము, ఆ వైకుంఠం ఎట్లుంది? మొత్తం ప్రకాశవంతమే ఉంది. మనకు తెలుసు ఎన్ని లైట్లు ఉండొచ్చు, ఎన్ని సూర్యుడు ఉండొచ్చు. నా తత్ భాషదే సూర్యు. ఎవరు చెప్పుకుంటూ అక్కడ సూర్యుడు లేడు. నా శశాంకో, శశాంక్ అనేది చంద్రుడు, చంద్రుడి పేరు శశాంక. నా తత్ భాషతే సూర్యో నా శశాంకో నా పావక, నో ఎలక్ట్రిసిటీ. మరి ఎట్లుంది? భాష్యతే, ప్రకాశంతో మెరుస్తుంటుంది. యత్ గత్వా న నివర్తంతే, అక్కడికి చేరుకున్న తర్వాత యత్ గత్వా, గత్వ అంటే ఏంటి? చేరుకోవడం. యత్ గత్వా నా, నా అంటే లేదు, ఏం లేదు. యత్ గత్వా న నివర్తంతే, తిరిగి అచ్చుడు లేదు. యత్ గత్వా న నివర్తంతే తత్ ధామ పరమం మమ, అది నా పరమమైన ధామము అని చెప్తున్నది. కనుకనే మన అందరిది జీవితం యొక్క లక్ష్యం ఏంది? ఇండ్లు, బంగ్లలు, భార్య భర్తలు, పిల్లలు, భూములు, ఆస్తులు, ఇది కాదు. ఇవన్నీ ఓయిటియే. నువ్వెంత జమ చేసుకున్నా, ఎంతేం చేసుకున్నా, చివరికి నీ జీవితంది లెక్క తీస్తే ఎట్ ది ఎండ్ ఏం లెక్కతుంది? అంత జీవితం. కొందరు బాధపడతారు, నాకు లాస్ అయింది, నేను బిజినెస్లో ఫెయిల్ అయిపోయినా, నేను అలా ఫెయిల్ అయినా, అందులో ఫెయిల్ అయినా. అరే చివరికి అందరు ఫెయిల్ అయ్యేటోళ్ళు. తేడేముంది? కొందరు ముందు, కొందరు వెనుక. అందరికీ 0 మార్కులే. ఈ భౌతిక లోకంలో ఎవరికి 1 మార్కులు లేదు. నన్ను వీడు ముంచిండు, వాడు ముంచిండు, అరే చివరికి కాలం మీద ముంచెత్తది. అవునులేదా? ఈ లోకంలో ఎవరు ఎంత ముంచినా నీ మొలదరం తీసుకోతారు వలన.
మొదలని చెప్తారు వాళ్ళు నీ తలపండి వాళ్ళు కొడతారు చెప్తారు ఎవరు చెప్పారు ఎంతో శక్తి ఉన్నా కానీ అరే నీ మొదల మీద రెచ్చబడి అంటారు. కానీ కాలం ఏం చేస్తుంది, టైం ఏం చేస్తుంది, నీ మొలదరం నెప్పుతుంది. అది చెప్తారు కదా మొలదరం, నీ మొలదరం దెంపాలి. ఇంకొక్కపారి ఆ కాడ వేసేసినావా, తలబుర్ర పెట్టేసినావా, ఒక 10 నిమిషాలు ఆగు. 10 నిమిషాల తర్వాత విన్నారు పన్ను పోతలేరు కదా, పోతే వింటారు. అక్కడ పెట్టింది రా ఉరుతారు. ఇక ఏం వెళ్తుంది, పుర్రే, ఈ పుర్రే పేలుతుంది. దాన్ని అటు తలపండు పలగాలి. దాన్ని తిట్టు అర్థమైంది చచ్చిపోన్నట్టు. ఇక నీ మొలదారం తలపండు చచ్చిపోయినట్టు తిట్టు. అది మునుపటి కాలం వాస్తవంగా శాస్త్రం ప్రకారము చుట్టాలు బంధువులు ఎవరు ఉన్నా కానీ ఈ శబ్దం విన్న తర్వాతనే వాళ్ళు పోతుంది. అక్కడికి వెళ్ళి శ్మశానం వదిలిపెట్టిపోయేవాళ్ళు. ఇక్కడికి కూడా లేదు, ఇప్పుడు చూస్తారు సగం కాదు. ఒక నీటి ఉంటుంది, ఒక రోడ్డు ఉంటుంది. పెట్టిండా అలా కూడా సొరగొట్టిండా ఇప్పుడు. ఇక ఒక టైం లేకపోయి బైకులు తెప్పితే ఉందే తీసుకురా ఫోన్ చేయరు. అరే ఇక పెట్టి ఇక తిరుగుతుండే ఇక దూరం కొడుతుండే రారా. తో టైం కాలం ఏం చేస్తుంది, చివరికి అందరి లెక్క, మీ లెక్క కానీ నా లెక్క కానీ అందరి లెక్క అడుగుతుంది. కంగానే బాధపడద్దు. అయ్యో నేను పైసలు లేదు, నేను మునిగిపోయినా, నా నీళ్ళు వదిలిపెట్టిండ్రు, నన్ను వాళ్ళు పెట్టిండ్రు, నా భార్య పారిపోయింది, నా పిల్లలు పారిపోయిండ్రు, నా భర్త వదిలిపెట్టిండు. అరే చివరికి అందరూ వదిలిపెట్టలేదు. ఎవరు శాశ్వతంగా నీతో పాటు ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరూ నడమంతలు వచ్చిన వాళ్ళు నడమంతనే పోతారు. కానీ స్టార్టింగ్లో అతడు ఉన్నాడు, మధ్యలో ఆయన ఉన్నాడు, చివరికి ఉండేది కూడా అతడే, ఆ కృష్ణుడు. కనుకనే అతనితో సంబంధం చేసిన ప్రయత్నం చేయాలి. భార్య అవుతుంది, భర్త అవుతారు, పిల్లలు పోతారు, నువ్వు కూడా అవుతావు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇది దుఃఖాలయం ఉంది. కృష్ణుడు చెప్పిన గీతలో బ్రహ్మలోకంకి వెళ్ళి పడితే కింద పాతాళలోకంకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నువ్వు ఈ 14 భువనాలల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అవన్నీ ఏముంది, అది దుఃఖాలయం ఉంది. ఎటువంటి ఆలయం, దేంతో ఆలయం అంటే ఇది ఇల్లు. ఇల్లు దేంతో తయారైంది, ఇటుకతో కాదు, సిమెంట్తో కాదు, కంకరతో కాదు, దేంతో, దుఃఖంతో తయారైన ఇల్లు ఉంది. అటువంటి దుఃఖంతో తయారైన ఇంట్లో ప్రవేశించి గృహప్రవేశం చేసి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సుఖం దొరుకుతుంది. ఆదివారం సాయంత్రం అంటే శనివారం సాయంత్రం ఎస్పెషల్ వైన్ షాప్ వెళ్ళి పెట్టుకున్నాం. చెప్పండి ఎల్లుంటే కోపం రీపు లేదు, ఎందుకో చూడండి మా ఫామ్ చెప్పండి నిబద్ధం పెట్టండి. ఆ వైన్ షాప్ వెళ్ళి 1 లీటరు పాలిత్తవా అని అడిగింది. బట్ ఎదుగుతాడు, కిందికి వెళ్ళిపోతాడు. ఎదుగుతాడు అంటే తాగొచ్చిన వరకు తాగబోతున్నాం అంటాడు. ఎందుకు ఎందుకు పిచ్చాడు అంటాడు, గంత తెలియదా, ఇక్కడ అంత నల్ల నల్లగానే తెల్ల తెల్లగా ఏం లేదు ఇక్కడ. తమ్ముడు ఎంత ఈజీగా మనేసాం, ఒక్క నిమిషం ఆలోచించి కూడా ఏమన్నా పిచ్చాడు అనుకుంటాడు. అదేవిధంగా ఈ దుఃఖాలయంలో మనం అందరం వెతుకుతున్నది సుఖము. మనం అందరం ఏదో కింద మీద లోపల బయట అంతా దుఃఖమే దుఃఖం ఉంది. ఆ దుఃఖం వెళ్ళి సుఖం ఉందా, కొంచెం సుఖం ఉందా, మేము సుఖం దొరుకుతుందా, తింటే సుఖం వస్తుందా, ఇది చేస్తే సుఖం వస్తుందా, బట్టలతో సుఖం వస్తుందా, భూమితో సుఖం వస్తుందా, పెళ్లి చేసుకుని సుఖం వస్తుందా, పిల్లలంటే సుఖం వస్తుందా, డిగ్రీతో సుఖం వస్తుందా, కాలేజ్తో సుఖం వస్తుందా. అరే భయ్ రాదురా భయ్, నువ్వు వైన్ షాప్కి వెళ్ళి అరే షోరూమ్ లేదు, లోపల ఉన్నాయా, గోడౌన్ ఉన్నాయా, కింద ఉందా, టేబుల్ మీద ఉందా, అక్కడ ఉంది, అరే ఎక్కడ లేదురా భయ్ పో అంటాడు. ఇప్పుడు ఏమంటాడు, ఎక్కడ లేదు. ఇక నా దిమాగ్నే బదులు ఆ పక్క ఉన్న పాల కేంద్రం ఉందో 2 అడుగులు నడుతుంటే పాల కేంద్రం ఉంది, ఇక్కడ పోతే అంటే ఎంతగా అంత పాలు దొరుకుతుంది. అవులేదు. అదేవిధంగా ఈ దుఃఖాలయంలో మనం సుఖం వెతుకుతున్నాం.
ఎందుకంటే అదే ఆత్మని స్వరూపము. ఆత్మని స్వరూపమైంది ఆనందమయో వ్యసాత్, ప్లెజర్ సీకింగ్. ఎప్పుడు ఆత్మకు ఆనందం రాలే, ఆనందంగానే ఉంటుంది. ఆత్మస్వరూపమే ఆనందం తయారైంది. సచ్చిత్ ఆనంద, ఇది ఆత్మస్వరూపం. కనుకనే సుఖము ఆనందం ఎత్తుకు తప్పు కాదు. తప్పేం తప్పు? ఎక్కడ వెతకాలి గదిలో? పాలు వెతుకుడు తప్పు కాదు, కానీ పాలు ఎక్కడ వెతకాలి? వైన్ షాప్లోనా పాల కేంద్రం ఉందా? పాల కేంద్రం. కనుకనే ఆ పాల కేంద్రం ఎక్కడ ఉంది అది తెలుసుకొని అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయాల్సి. ఈ దుఃఖాలయము ఇంకా కేవలం దుఃఖాలేమి కాదు, ఇది అశాశ్వతం, టెంపరీ. అటువంటి టెంపరీ లోకంలోకి వచ్చి మనం పర్మనెంట్గా ఉంటా అని ఆలోచిస్తున్నాం. పర్మనెంట్ సంబంధాలు వెతుకుతున్నాము. అవును లేదా? చాలామంది డిప్రెషన్లో వెతుకుతారు, సూసైడ్ చేసుకుంటారు. నా భర్త నన్ను వదిలేసిండు, నా భర్తది ఇంకో సంబంధం ఉంది, నా భార్య నన్ను వదిలేసింది, దాని ఇంకొకరు పారిపోయింది అని వీళ్ళు కొందరు ఊరి పెట్టుకుని చచ్చిపోతారు డిప్రెషన్లో వెళ్ళిపోయి. మురుకులు. ఎందుకు మురుకులు? ఎందుకో తెలుసుకోవాల్సింది. ఏ సంబంధాలు శాశ్వతం కాదు. సంబంధం ఏంది? ఈ శరీరం ఏంది? ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ శరీరంతో సంబంధించిన విషయము వస్తువు శాశ్వతం కదా. ఏదో కొంచెం వెనుక కొంచెం ముందు అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు డిసపియర్. ఏమి లేదు. కనుకనే అర్జున ఏ విధంగా అయితే కృష్ణుని మాట విన్నాడు, ఏ మాట విన్నాడు? తస్మాత్ సర్వేష కాలేషు మాం అనుస్మర యుద్ధస్య. నన్ను స్మరణిస్తూ యుద్ధం చేయ, నీ కర్మను భక్తిలా మార్చే. కేవలం కర్మ ఇసుడు కాదు, కర్మ దొంగలు కూడా ఎత్తాడు. అవును లేదా? దొంగలు కూడా బస్సులు ఎక్కేటప్పుడు ఇప్పుడు వేసాడు పాకెట్ కొట్టడు. వాడు బస్సులో అవుతాడు, ఎందుకంటే బాగా రష్ ఉంటాయి. వాడు బస్సు ఎక్కడ ముందు ఏం చేస్తాడు తెలుసా? మొక్కుతాడు బస్సు స్టెప్ మీద. ఎందుకు మొక్కుతాడు? మంచి దందగానే. ఇప్పుడు బాగా దందా కావాలండి. ఇప్పుడు పొద్దున ఒక డాక్టర్ కూడా హాస్పిటల్ తెరిచినప్పుడు దీపం పెడతాడు ఇంట్లో, హాస్పిటల్ ఫోటో దేవునికి. ఎందుకు? దంద మంచిగానే. ఇప్పుడు డాక్టర్ దందా కావాలంటే ఎందరు పేషెంట్ తయారు కావాలి? ఇంకా ఇక్కడికి లేదు కానీ బాంబే సిటీలో కూడా ఇవి ఉంటాయి అంత్యేష్టి వస్తువులు. వాళ్ళ చనిపోతే అన్ని ఒక్క దుకాణాలు దొరుకుతాయి. కట్టెలు కానీ, బట్ట కానీ, కనక బొమ్మలు కానీ, అవన్నీగా కుండలు పండలు ఏమి ఉంటాయి అవన్నీ. వాడు దుకాణం పెడతాడు పొద్దున. వాడు పొడు చూపెడతాడు, పొడుగు ధూపం చూపెడతాడు దంద మంచిగా కానని, ఇలా గిరాకి రానని. ఇప్పుడు దేవుడు టెన్షన్ పడతాడు. ఒకడేమో భగవంతా నన్ను మంచి ఆయుషం ఈ మంచి బతికే ఒకడు మొక్కుతుండు, ఇంకోడేమో నా దండ కంచి అని మొక్కుతుండు. ఎవరు మాడినా వీనికి ఈ ఆయుషం ఇస్తేనేమో ఈ దంద కాదు, ఈ దండ కావాలంటే మీరు చచ్చిపోవాలా? అవును. కనుకనే కేవలం కర్మ చేసుడు గొప్పది కాదు. కర్మ 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 దొంగడు కూడా కర్మ చేస్తుండ్రు, అందరూ కర్మ చేస్తుండ్రు. కృష్ణుడు గీతలు చెప్తుండు కర్మదొక్క నేర్పు. వాట్ ఈస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ కర్మ? ఎప్పుడైతే ఆ చేసే కర్మతో మనము ఈ బంధనాలకు వెళ్ళే విముక్తులమవుతామో అటువంటి కర్మ చేయాల్సి. ఏ కర్మతోని మనం ఈ బంధనాలకు వెళ్ళే ముక్తులు కావాలి మనము, అటువంటి కర్మ చేయాల్సి. ఇప్పుడు మనం చేసే కర్మ ఎట్లుంది? చిక్కిపోయే కర్మ. పట్టుపురు చూసారా మీరు? పట్టుపురు కర్మ అవుతుంది. ఏం కర్మ? పట్టుపురు కూడా కర్మ చేస్తుంది. ఏం కర్మ ఇస్తుంది పట్టుపురుగు? తన ఉమ్ముతో దాని పేయి చుట్టూ పట్టును చుట్టుకుంటుంది. అవును లేదా? అది కూడా కర్మనే కదా. కానీ చివరికి ఏమవుతుంది? అది చుట్టుకొని 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 ఇంత చుట్టుట్లో ఇంత లీనమైపోతుంది. కనీసం మనకి చిన్న కిటికీ పెట్టుకోదు. అది అందులోనే చుట్టుపోతుంది. రైతులు పోయి దాన్ని కక్కునట్టు దాన్ని
దాన్ని తీసి వేడి వేడి నీళ్ళు వేసి దానికి బయట వెళ్ళే కూడా ప్రసక్తి ఉండదు, అది అలా చచ్చిపోతుంది. సో మనం అందరము చేసే కర్మ ఎట్లా కర్మ అవుతున్నాము? పట్టు పురుగు లాంటి కర్మలు. తన కర్మతోనే, తన శరీరంతో, తన ఊపితో ఏమిస్తున్నాము? చుట్టుకుంటున్నాము. చుట్టి అందులోనే చచ్చిపోతుంది. సో ఎటువంటి కర్మ చేయాలి? కనీసం ఒక తలుపు కిటికీ పెట్టుకోవాలి. కిటికీ తలుపు పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి బయట కర్మ చేసుకోవాలి. అటువంటి కర్మ అంటారు కర్మ యోగా. యోగా అంటే ఇది వాస్తవంగా. యోగా అంటే ఎక్సర్సైజ్ కాదు, ఇది కాదు. వాట్ ఈజ్ యోగా? యోగా మీన్స్ కనెక్షన్. యోగా మీన్స్ రిలేషన్షిప్, సంబంధం. ఎటువంటి కర్మ చేయాలి? ఏ కర్మతో మనది ఆ కృష్ణుతో సంబంధం అవుతుందో అటువంటి కర్మ చేయాల్సింది. దాన్ని అంటారు కర్మ యోగా, భక్తి యోగా. అర్జును యుద్ధ రంగంలో ఉండి కూడా కర్మయోగం చేస్తుండు, యుద్ధం చేస్తూ. యుద్ధము 18 రోజులలో అర్జునుడు 64 కోట్ల జనాలను చంపేసిండు. కానీ చిక్కిపోలేడు. ఇప్పుడు మనం వేరే చంపని మీకు బహుమతిస్తారా? బహుమతిస్తారా? సన్మానం చేస్తారా? ఓ వెరీ గుడ్ రా, మంచి చంపినవరా, ఇక 10 మంది చంపిరా అని ఏం చేస్తారు? జైలు వేసేస్తారు. చంపుడు దూరము, ఓ మాట అంటే జైలు ఎత్తారు. అవునా? కానీ అర్జున్ని ఎవరు జైలు వేయలేరు. ఇప్పుడు మీరు ఎవరితో గొడవ పెట్టుకుని ఒక వ్యక్తిని చంపేస్తే మీకు జైలు అవుతుంది, ఉరి శిక్ష అవుతుంది, అయితే లేదా? కానీ అదే ఇండియా పాకిస్తాన్ బార్డర్ మీద, ఇండియా చైనా బార్డర్ మీద మన సిపాయుడు, మన సైనికుడు మడు అని 100 మందిని కాల్చేసి అనుకో, మనకి జైలు అవుతుందా? ఏమవుతుంది? ఎందుకు? వీడు ఒక్కడు చంపితే జైలు, వాడు 100 మంది చంపేసాడు, మీకు అవడం ఎందుకు ఇది భేదం? చంపుడే కదా. ఒక్క వ్యక్తి చంపినా చంపుడే, ఇక్కడ 100 మంది చంపినా చంపుడే. కానీ ఒక్కొనికేమో అవార్డు బహుమతి, ఇంకొనికేమో జైలు. ఎందుకు మరి? ఎందుకు భేదం? ఇదంటే నేను కూడా దేశం చేసినప్పుడు, ఇంటి పక్క ఉన్నాడు కూడా నేను కూడా కుటుంబాన్ని కాపాడినా, నా కుటుంబ సేవ చేసినట్టాడు. అవును కదా? నాకెందుకు శిక్షిస్తున్నాను? వాడు నా భార్య మీద చెడు దృష్టితో చూసిండు, కనుక నేను చంపేసిన, ఆవేశం కొట్టేసినాను. అది కూడా సేవనే కదా, కుటుంబ రక్షణ. సేవ ముఖ్యం కాదు ఇక్కడ. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి? మన సైనికునికి, మన సోల్జర్కి ఆ పాకిస్తాన్తో లేక చైనాతోనే శత్రుభావం లేదు. ఎందుకు చంపెత్తుండు? ఎందుకంటే ప్రభుత్వంది ఆర్డర్ వచ్చింది. అవునులేదా? ప్రభుత్వంది ఆజ్ఞ పాటిస్తూ కాల్చేసిండు. ఇక్కడ వీడు ఎవరి ఆజ్ఞ? ఇంటి గడపడు, తన ఆవేశం, తన మనసు, తన కోపంది ఆజ్ఞ, వ్యక్తిగతం. అర్థం చేసుకుని ఈ ఒక్క ఉదాహరణతో, ఈ ఒక్క ఉదాహరణ మీరు అర్థం చేసుకునే మీ జీవితం మారిపోతుంది. యుద్ధ రంగంలో అర్జున 64 కోట్ల జనాలను చంపేసిండు, తన ఇష్టంతో కాదు. పరమ ప్రభుత్వంది ఆజ్ఞ. సో కనుకనే దానికి శిక్ష ఉండదు. కానీ మన ఇష్టంతో మనం చేసిన పడితే దానికి శిక్ష. సో కర్మ, ఒక్క కర్మ తన మనసు ఆధీనంలో చేసే కర్మ, తన ఇంద్రియాలకు, తన మనసుకు గురై బానిసలై చేసే కర్మ. ఇంకోటి కర్మ ఎటువంటిది? కృష్ణుని ఆజ్ఞ. తన మనసుకు, తన ఇంద్రియాలకు బానిసలై చేసే కర్మ నువ్వు చిక్కిపోతున్నావు ఆ పట్టు పురుగులా. కనుక అధికారి, పరమ అధికారి కృష్ణుడు, ఆయన ఆజ్ఞతో చేసిన అనుకోండి, నో రియాక్షన్. ఏది రియాక్షన్ కాదు, ఇంకా బహుమతి.
అవును లేదా? పెద్ద పదవులు దొరుకుతాయి, పెద్ద పెద్ద మెడలు దొరుకుతాయి, పెద్ద పెద్ద అని ఏమంటారు చక్రాలు దొరుకుతాయి ఒకవేళ చనిపోయినా కానీ. కనుకనే కృష్ణుడు అర్జునుడు ఏం చెప్తుండు, తస్మాత్ సర్వేష కాలేషు మామనుస్మర యుద్ధశ, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయు. కానీ ఒకవేళ కృష్ణుడు అర్జునుడు చేస్తా కానీ మళ్ళీ కర్మఫలంలో నాకు కర్మ చుట్టుకుంటాయి కదా. కృష్ణుడు ఏమంటుండు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు అన్ని ఆలోచనలు భావాలు పక్క మర్చిపో, ఇదైతుందోమో అదైతుందేమో ఇట్లనో అట్లనో అవన్నీ అంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, పరిత్యజ్య అంటే ఏంటి? వదిలేసేయి. ఏం చేయు? మామేకం, నా ఒక్కొరికి నువ్వు శరణ్ పొందు. అంటే శరణ్ పొందు అంటే ఏంటి? నేను చెప్పిన మాట. ఇప్పుడు ఈ లోకంలో చూస్తా చాలామంది మేము గీత చదువుతాము, మేము గీత పారాయణం చేస్తాము, ఇన్నేళ్ళు చెప్తున్నాము, అన్ని చెప్తున్నాము, మంచిదే ఉండదు. మేము సత్సంగం వెళ్తాము, మేము ప్రతిరోజు గీత చదువుతాము, కానీ తినుడు మానేలేవు, తాగుడు మానేలేవు, కృష్ణ శరణం పొందలేవు, అన్ని దేవతలను పూజిస్తున్నాం. అది అర్థమైంది? గీత ఇంకా నెత్తికి ఎక్కలేదు. గీత ఏంది? 700 శ్లోకాలు ఏంది? ఒక శ్లోకం నెత్తికి ఎక్కలేదు. కృష్ణ చెప్తుండు, మా మేకం శరణం వ్రజ, నా ఒక్కొనికే శరణ్ పొందు. తో శరణ్ పొందుడు అంటే ఏంది? శరణ్ పొందుడు అంటే ఆయన చెప్పిన మాట వినుడు, దాన్ని పాటించు. ఇది శరణాగతి. ఈ 2 పనులు చేసినవా? కృష్ణుడు చెప్తుండు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ 2 పనులు నువ్వు చేసినావా అర్జున? నేను చెప్పినట్లు విని నా ప్రత్యాత్మం కోసం, నా ఆనందం కోసం నువ్వు యుద్ధం చేసినావా? అహం త్వాం సర్వ పాపేభ్యో, అన్ని పాప కర్మలకు వెళ్ళే నేను నీకు విముక్తి కలిగిస్తా. యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్. అంతేకాదు మోక్ష ఇష్యామి, నేను నీకు మోక్షం కూడా ప్రసాదిస్తా. ఈ చక్రంలోకి వెళ్ళే, సంసార చక్రంలోకి వెళ్ళే ఈ భవబంధాలకు ఏమైతే నువ్వు బయటపడతావు. మోక్ష ఇష్యామి మా శుచ, భయపడకు అర్జున. మా శుచ అంటే ఏంది? డు నాట్ ఫియర్, భయపడకు. కనుకనే మనం కూడా ఎలాంటి భయం లేకుండా, అయ్యో మరి ఇట్లేమవుతుందో అట్లేమవుతుందో, నేను ఎక్కడ మందిరం వచ్చిందంటే నేను ఇది చేస్తే అంటే కృష్ణుని అంకితమైతే నా జీవితం ఎట్లా, నా సంసారం ఎట్లా, నా ఇది ఎట్లా, అది ఎట్లా, నా జాబ్ ఎట్లా, అరే ఎట్లా పెట్టలకు మరో గోలి ఆయన చూసుకో. మళ్ళీ అదే ఉదాహరణ ఇస్తా. ఒక ప్రభుత్వంకి అంకితమైతే ఆ సిపాయికి బ్రతికి ఉన్నా చనిపోయినా అన్ని సౌకర్యాలు ఎవరుతారు? బ్రతుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఏమిస్తుంది? ఇల్లు ఇస్తుంది, స్కూల్ ఫెసిలిటీసు, మెడికల్ ఫెసిలిటీసు, ఈ ఫెసిలిటీ, అన్ని సౌకర్యాలు. ఒకవేళ చనిపోయినా అవన్నీ ఉంటాయి. కుటుంబ సభ్యులకు జాబ్ వస్తుంది, అవును లేదా? పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చేసిండు? ప్రభుత్వంకి అంకితమై ప్రభుత్వం సేవ చేసిండు. ఈ లోకంకి ఒక తుచ్చమైన ప్రభుత్వంకి అంకితమైతే ఇన్ని సౌకర్యాలు, మరి ఆ పరమ ప్రభుత్వంకి అంకితమైతే ఏమైనా సందేహమా? 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 లేదన్నప్పుడు ఏం చేయాలి? అంకితం కావాలి. ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఏమంటారు మోహమాట లేకుండా ఆయనకు అంకితమై ఆయన చెప్పిన విషయాలను పాటించి ఆయనతో సంబంధం చేసుకోండి. ఆయన సేవలు అంకితమైనమా? సేవలు అంకితం పెట్టా భయపడకుండా మరి మీలాగా కూడా అని వదిలిపెట్టడా? అర్జున్ వదిలిపెట్టిండా? అర్జున్ సన్యాస? అర్జున్ ఎవరు? మీలాంటి గృహస్థుడు, భార్య పిల్లలు సంసారంతో ఉన్నాడు. కానీ ఏం చేసిండు? చేసే ప్రతి ఒక్క కర్మ కృష్ణుని సెంట్రల్ పెట్టుకుని చేసిండు, కృష్ణుని కోసం చేసిండు. అదేవిధంగా మీరు కూడా మీరు జాబ్ చేసుకోవాలి, మీరు వ్యవసాయం చేసుకోవాలి, మీరు పనులు అన్నీ చేసుకోవాలి. కానీ మీ కర్మను కృష్ణుని ప్రత్యార్థం కోసము, మీ కర్మ ఫలంని కృష్ణుని సేవ కోసం వినియోగించాలి. అప్పుడేమవుతుంది? అప్పుడు మీరు ట్యాక్స్ కట్టిన నాగరికుల్లాగా అవుతారు. డబ్బు బాగా సంపాదించినాము కానీ ట్యాక్స్ కట్టకపోతే ఎప్పుడు దడదడది, అవును లేదా?
బ్లాక్ మనీ ఎప్పుడు ఏమవుతుంది? దడదడ. ఎప్పుడు భయం ఎప్పుడు ఏమవుతుంది? కానీ ఒక్కొక్క ట్యాక్స్ రింపిన ఏమవుతుంది? గుర్రు కూడా నిద్రపోవచ్చు. కనుకనే మనం కర్మ చేయాల్సింది, కర్మ ఫలంని కృష్ణుడు సమర్పించాల్సింది. అలా కృష్ణుడిలో సమర్పించాలి. మరి అన్నట్టు ఏం తీసుకోవడానికి ఏం అవసరం లేదు. కానీ ఎవరు? సాక్షాత్ లక్ష్మీపతి, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనకు మనం ఏమి ఇస్తాం? మనం ఇచ్చేది ఏం లేదు. మనం ఇచ్చేది కేవలం మన భావం. ఆయనకు దేనికి కొరుగు లేదు, దేనికి తక్కువ లేదు. ఆయనకి ఇచ్చేది ఏంది? కేవలం మన భావం అన్నది అంతే. కనుకొని ఆ విధంగా జీవితం గడిపాడు. ఇవన్నీ మానవ రీతిలో తాగుడు, ఓడ్సుకపడ్డాడు. చెప్పాడు ఓడ్సుకపడ్డాడు. తిని తాగి ఇప్పుడు పిప్పు చేసి ఓడ్సుకపడ్డాడు. కేవలం డబ్బులు పోడు, రోగాలకు గురవుడు, సంబంధాలు పాడవడు. అవును లేదా? ఎవరు లాభపడ్డాడు చెప్పండి? ఒక్కడో చూపెట్టాడు కూడా లాభపడ్డాడు. తిని తాగి ఆనందం ఉన్నాడు. ఒక్కడు లేడు. వాడు తిని తాగి ఆనందంగా లేడు. వాడు ఏం చేసిన ఆనందంగా లేడు. కనుకొని మీరు అడగండి ఎవరికన్నా, ఎందుకు తాగుతున్నావు అని. వాడు ఏమంటాడు? కామన్ ఆన్సర్ మీరు ఎందుకు తాగుతున్నావు? ఏం చేయాలి స్వామి, బాధలు టెన్షన్ బాగుంటాడు. మరి తాగితే బాధ టెన్షన్ పోయినాయి. ఆ తాగిన ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. అవును లేదా? ఆ ఖర్చు పెరిగే కక్కుటివి, గొడవలు పెట్టుకుంటేవి, తెల్లారి పంచాయతీలాయే. అవును లేదా? మళ్ళీ రాత్రి ఇంత తాగి పడిపోతుంది. దోస్తులు వచ్చి ఇంట్లో వారేసిపోతారు. అవును లేదా? ఇక ఈ భార్య తెలుసు, ముండ కొడుకు వచ్చిండు, తాగొచ్చిండు అని ఎట్లయితుంది? ఎట్లా చేసిన లోపల బెడ్ మీద మంచిగా వాడుతుంది. రాత్రి ఏమన్నది? ఎందుకు? బండి గేర్ మీద ఉంది. బండి గేర్ మీద ఉంటే ఆయనతో అటు పోయి పేమెంట్ వస్తుంది బండి అని. రాత్రి ఏమన్నది? ఇక తెల్లారి లేచినాక ముండ కొడుక ఇది అది మానం లేకపోయి, చిగ్గు లేకపోయి, ఎట్లా బతుకుతావు, సంసారం తెలియదా, భార్య పిల్లడు, ఇంతవరకు బాధ అనిపేది. ఇన్నింటి బాధ అనిపేది. బాధ చాలుతుంది. ఇక పక్క పోను రావు, వాడు బతుకుతాడా, వాడి సంసారం లేదా, వాడు ఇల్లు పట్టుకోలేడా, వాడు బండ్లు కొనలేడా, వాడు ఇచ్చేయాలి అనుసరికి ఏమవుతుందిగా టెన్షన్ ఇంకా పెరిగి వాడు మళ్ళీ పోయి తాగుతాడు. ఇక ఏమవుతుంది? ఈ చక్రం దిగుతూ ఉంటుంది. ఏంటి? టెన్షన్ తాగుడు, టెన్షన్ తాగుడు, టెన్షన్ తాగుడు. జీవితం అనేది చక్రంలో కూడా ఏమవుతుంది? టెన్షన్ టెన్షన్ అవుతుందో తాగి మన టెన్షన్ అవుతుంది. ఎవరు లాభార్థులు? ఒక్కోడు లేడు. తినోడు తాగనోడు, తిన్నోడు తాగినోడు ఓడు లాభపడలేడు. ఈ సంసారంలో, ఈ జగతంలో ఆనందం ఉండాలంటే కేవలం కృష్ణ భక్తుడికి అంతే. కృష్ణ భక్తులు తప్ప మిగతా ఎవరు ఆనందం లేదు. కనుకనే ఆనందం ఉండాలంటే ఇంకో మార్గం లేదు. ఒకే ఒక్క మార్గము, ఆ కృష్ణుడితో సంబంధం చేసుకుంది. ఆ కృష్ణుడు సంబంధం చేసుకుని ఆ కృష్ణుని సేవలు అంకితండి. దీని తప్ప ఇంకో మార్గం ఛాలెంజ్ రాసిస్తున్నాను. ₹1,00,00,000 సంపాదించినా కానీ మీకు పైసా శాంతి వచ్చేది కాదు. పెద్ద పెద్ద బంగ్లా కట్టుకున్నా కానీ నిద్ర వచ్చేది కాదు. మంచి మంచి తినే వస్తువులు కొనుక్కోవచ్చు, కానీ ఆకలి కొనుక్కోరాదు. కొనొచ్చా? మెత్తడి పరుపులు కొనుక్కోవచ్చు, నిద్ర కొనొచ్చా? మంచి మంచి వంటకాలు చేసుకోవచ్చు, కానీ జీర్ణం శక్తి చేసుకోనొచ్చా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కొంచెం ప్రశాంతం, హృదయంలో సంతృప్తి, మనసులో ప్రశాంతత. కానీ ఎప్పుడైతే ప్రశాంతం? ఇప్పుడు ఈ బాబు అన్నాడు, ఎందుకు అన్నాడు? ఎందుకంటే పండుగ ముందు బాబు తెలుసు మా మామ పక్కకు ఉన్నాడని. నా మామ అందుబాటులో ఉన్నాడని ప్రశాంతం ఎదురవుతుంది. ఇప్పుడు నేను మధ్య లేపి అనుకోండి, ఆ మామ కనకపోయేసరికి ఎత్తాడు, టీకెత్తాడు. కానీ మామ కనబడ్డా చూస్తాడు, అన్న కూర్చుంటాడు. అదే విధంగా మనం ఎప్పుడు మన తండ్రితో పాటు ఉండాల్సింది. తండ్రి అందుబాటులో ఉన్నావా? నీకేం డోకలేదు. హాయిగా నిద్రపోవచ్చు, హాయిగా అన్నీ చేసుకోవచ్చు, అన్నీ అక్కడ చూసుకోవచ్చు. సంబంధం చేసుకో. మరి మీరు ఎట్లా సంబంధం అవుతుంది? సంబంధం కేవలము ఈ కలియుగంలో తన నామ జపంతో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కేవలం ఈ సరళమైన మంత్రం, ఏం కఠిన మంత్రం కాదు. ఈ మంత్రం జపం కోసం ఏం నియమాలు నిబంధనలు లేవు. నువ్వు ఏమున్నావు, ఎట్లున్నావు, ఏ స్థితిలో ఉన్నావు అనవసరం. ఆడవాళ్ళు నెలకు 30 రోజులు చేయొచ్చు మంత్రం చేయడం. 5 రోజులు కూడా ఇబ్బంది లేదు.
కేవలం ఒక్కడే కండిషన్ ఉంది, చెయ్యరు. అవి మేము తింటాము, అవి మేము తాగుతాము, మేము ఇది మేము అది. ఎట్లా ఉన్నావు నువ్వేమున్నావు, ఎట్లున్నావో ఫస్ట్ భగవంతుని నామం చెప్పు. మా భక్తులు ఇక్కడ మీకు చూపెడతారు, మాల ఉంది తీసుకొని ఒక్క దినంకి కనీసము 2 మాలలు అంటే 15 నిమిషాలు పడుతుంది. అంత సమయం లేదు దగ్గర లేదా? ఈ కొంచెము అడ్డమైన డబ్బాను పక్క పెట్టినా అనుకోరు, ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మనం కొంచెం పక్క పెట్టినా అనుకోరి, మనకు ఫుల్ టైం ఉంది. కేవలము మీరు ఎక్కడున్నా, కూర్చుండా, నిలబడా, పడుకుని ఎట్లా ఉన్నా, ఎక్కడున్నా, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడున్నా, ఎక్కడున్నా, ఎట్లా ఉన్నా, భగవానుడు ఈ కలియుగం కోసము ఏం కండిషన్ పెట్టలేదు. కండిషన్ ఒకటేంది, చెయ్యు. ఏంది? ఈ నామ జపం. మాల తీసుకోండి, ప్రతిరోజు ఒక 15 నిమిషాలు, 2 మాలలు చెప్పడానికి 15 నిమిషాలు అవుతుంది. 15 నిమిషాలు కృష్ణుని కోసం కట్టించుకోండి. 15 నిమిషాలు మన తండ్రి కోసం కట్టించుకోండి. 15 నిమిషాలు మనను పోషించేవాడు, మనల్ని భరించేవాడు, మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చే తండ్రికి ఇవ్వండి. అప్పుడు జీవితంలో మారిపోతుంది. అప్పుడు మీరు మార్పు మీరే. నేను ఎన్నో చెప్పచ్చు, ఈ గులాబ్ జామున్ బాగా మెత్తగా ఉంది, తీయ ఉంది, ఇట్లుంది, అట్లా అంతా చెప్పచ్చు. కానీ ఉందా లేదు చెప్పలేదు. ఒక్క బయట ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ కొరుక్కుంటేనే చెప్పిన మాట ఉందా లేదా తెలుసుకోలేదు. అదేవిధంగా కేవలము ఒక 15 నిమిషాలు సమయం కట్టించుకోండి. ప్రతిరోజు ఒక రూల్ పెట్టుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మంత్రం కఠినం లేదు. మీకు కఠినం అనిపిస్తే అదే మాకు మంత్ర కార్డ్స్ ఉన్నాయి, కార్డు తీసుకోండి, ఒక్కసారి ఒక మాల చేసి మీకు కట్టేస్తాయి. ఈ జపం చేసుకోండి. ఆదివారం ఇట్లా మంచి సత్సంగం ఉంటుంది, రండ్రి, వినుండ్రి, ఎగురుండ్రి, పాడుండ్రి, ఎగిరి పాడి అలసిపోతే ప్రసాదం తినండి, కడుపుంటే ప్రసాదం తినండి, హాయిగా ఇంటికి ఇంకా ఆనందించండి. చివరికి మన అందరికి కావాల్సిందేంటి? మనం ఏం చేసినా, మనం తిన్నా, తాగినా, పడుకున్నా, ఏం చేసినా చివరికి కావాల్సిందేంటి? మనం అన్నీ చేస్తున్నాం కానీ ఆనందం లేదు. ఎందుకు? సంబంధం లేదు. నువ్వు ఎన్నన్నా పైపులు వేసుకోవచ్చు, ఎన్నన్నా దానికి ఉక్కులు పెట్టవచ్చు, అవి పెట్టుకోవచ్చు, కానీ ఎంతవరకు అయితే నువ్వు ఆ పైపును బావిలో కానీ, నదిలో కానీ, కినాల్లో కానీ కనెక్ట్ చేయవో, ఇది చెప్తే నేను పెద్ద పెద్ద పైపులు పెట్టినా, మంచి పైపు పెట్టినా, నేను ఇన్ని వాళ్ళు పెట్టినా, ఇన్ని 30 మోటార్లు పెట్టినా, ఇవి పెట్టినా, ఎంతనే పెట్టు కానీ కనెక్షన్. నేను పెద్ద పెద్ద లైట్లు పెట్టినా, పెద్ద పెద్ద పంటలు పెట్టుకున్నా, డిస్కో లైట్లు పెట్టినా, ఈ లైట్ పెట్టినా, ఆ లైట్ పెట్టినా, కానీ స్విచ్ పెట్టాలి, ప్లగ్ పెట్టాలి. ఏంటో నువ్వు ₹1,00,00,000 లైట్ పెట్టినా ఒక రూమ్ వెలిగేది కాదు. కానీ ఒక చిన్న బల్బ్ పెట్టుకో, కానీ కనెక్షన్ పెట్టుకో, ఏమిటది? మొత్తం రూమ్ ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో ఆనందం వెళ్తూ రావాలంటే కనెక్షన్ ఒకటి, ఆ కృష్ణునితో సంబంధం చేసుకుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జయ. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంత ఓపికతోని మీరు మంచి లగాన ఎలాగో తెలిసే కూర్చుంటారు, కానీ కూర్చుండి విన్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరిపై మా రాధా గోవర్ధన్ ధారి యొక్క అనుగ్రహము ఉంది, ఇంకా ఉండాలని మా యొక్క ప్రార్థన. ఎందుకంటే అనుగ్రహం లేకపోతే మీరు కూర్చోలేరు, అనుగ్రహం లేకపోతే మీరు రాలేరు, అనుగ్రహం లేకపోతే మీరు కూర్చోలేరు. కనుకనే యూఆర్ ఆల్రెడీ బ్లెస్డ్, కానీ ఇంకా మీ అందరి అనుగ్రహం ఉండాలని మా యొక్క ప్రార్థన. హరే కృష్ణ. అందరి